హాయ్ వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మార్చ్ 5 నుండి పైథాన్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. అండ్ ఇక కోర్స్ ఒక డీటెయిల్స్లోకి వెళ్తే బేసిక్స్ టు అడ్వాన్స్డ్ పైథాన్ ప్రోగ్రామింగ్. ఈ పర్టికులర్ కోర్సులో మనం సిలబస్ ఏమేమి టాపిక్స్ కవర్ చేస్తున్నాం అనేది డీటెయిల్గా అయితే తెలుసుకుందామండి. బేసిక్స్లో మనం ప్రోగ్రామింగ్ గురించి, కోడింగ్ గురించి నేర్చుకుంటాం. అండ్ ప్రోగ్రామింగ్ అండ్ కోడింగ్ ఉన్న డిఫరెన్స్ అనేది డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. లేటర్ ఫండమెంటల్స్ ఆఫ్ కోడింగ్, ఫండమెంటల్స్ ఆఫ్ పైథాన్. మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నా కూడా ఫండమెంటల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే మీరు బేసిక్స్లో ఫౌండేషన్ అనేది ఎంత స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకుంటే ఫర్దర్ కాన్సెప్ట్స్ అనేవి అంత ఈజీగా అర్థమవుతాయండి. సో ఫండమెంటల్స్ అనేవి మీరు ప్రతిదీ కూడా ఇన్ డీటెయిల్గా మనమైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. పైథాన్ ఇంట్రడక్షన్ అండ్ ఇన్స్టలేషన్స్, పైథాన్ ప్రాక్టీస్ చేసుకోవడానికి, ప్రాజెక్ట్స్ డెవలప్ చేయడానికి కావాల్సిన సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్, ఐడిఈ ఇన్స్టాలేషన్స్ అనేవి కంప్లీట్ చేసుకుంటాం. లేటర్ కామెంట్స్ గురించి, పైథాన్లో కామెంట్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తాం, కామెంట్స్లో ఎన్ని టైప్స్ ఆఫ్ కామెంట్స్ ఉన్నాయనేవి డిస్కస్ చేస్తాం. అండ్ వేరియబుల్స్ గురించి, వేరియబుల్స్ క్రియేట్ చేయడానికి ఫాలో అవ్వాల్సిన రూల్స్ అండ్ వేరియబుల్స్ అనేవి ఎందుకు క్రియేట్ చేస్తాం, వేరియబుల్స్ ఒక యూజ్ కేసెస్ అనేవి డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. అండ్ డేటా టైప్స్, డేటా టైప్స్ని మనం ఎలా డిఫైన్ చేస్తాం, అసలు డేటా టైప్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి అండ్ వాటి యొక్క యూజ్ కేసెస్ అనేవి ప్రోగ్రామెటికల్గా మనమైతే నేర్చుకుంటామండి. లేటర్ ఆపరేటర్స్ గురించి, అర్థమెటిక్ ఆపరేటర్స్, మెంబర్షిప్ ఆపరేటర్స్, ఐడెంటిటీ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ అండ్ వాటి యొక్క యూజ్ కేసెస్ కూడా నేర్చుకుంటాం. అండ్ ప్రోగ్రామ్ యొక్క ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది కంట్రోల్ స్టేట్మెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. కంట్రోల్ స్టేట్మెంట్స్లో మనం కండిషనల్ స్టేట్మెంట్ గురించి, లూపింగ్ స్టేట్మెంట్స్, జంపింగ్ స్టేట్మెంట్స్ గురించి అయితే నేర్చుకుంటాం. బేసిక్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ టాపిక్స్కి వచ్చేసరికి డేటా స్ట్రక్చర్స్ లైక్ లిస్ట్, టపుల్, స్ట్రింగ్స్, డిక్షనరీ, సెట్, ఫ్రాజన్ సెట్స్ గురించి నేర్చుకుంటాం. అండ్ ఫంక్షన్స్, మీరు రియల్ టైం వర్క్ ఎన్విరాన్మెంట్లో ప్రాజెక్ట్స్ కానీ పైథాన్ ఫైల్స్ కానీ రాసేటప్పుడు ఫంక్షనల్ బేస్డ్ వ్యూస్లోనే కోడ్ అనేది చేస్తారండి. ఫంక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఫంక్షన్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎర్రర్ హ్యాండ్లింగ్, ఫైల్ హ్యాండ్లింగ్. ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనకి ఎర్రర్స్ అనేవి వస్తూ ఉంటాయి. దానివల్ల ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. అలా ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ డిస్టర్బ్ అవ్వకుండా ఉండడానికి ఎర్రర్స్ని మనం హ్యాండిల్ చేయాలి, ఎర్రర్స్ని యాక్సెప్ట్ చేయాలన్నమాట. ఆ టాపిక్స్ అనేవి డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. అండ్ ఫైల్ హ్యాండ్లింగ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి మనం ఫైల్స్ని అయితే హ్యాండిల్ చేస్తాం. లేటర్ మోడ్యూల్స్ గురించి, లైబ్రరీస్, ప్యాకేజెస్, ఫ్రేమ్వర్క్స్ గురించి అయితే డిస్కస్ చేస్తాం. ఇంటర్మీడియట్ టాపిక్స్ కంప్లీట్ అయిన తర్వాత అడ్వాన్స్డ్ టాపిక్స్. అడ్వాన్స్డ్ టాపిక్స్లో ఊప్స్ కాన్సెప్ట్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో C++ నుండి ఇప్పుడు వచ్చే లేటెస్ట్ ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వరకు కూడా ఊప్స్ కాన్సెప్ట్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఊప్స్ కాన్సెప్ట్ మనం చాలా డీటెయిల్గా రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ని బేస్ చేసుకుని ఊప్స్ కాన్సెప్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో మనం డిఫరెంట్ టైప్స్ అయితే ఉంటాయండి. లైక్ క్లాస్, ఆబ్జెక్ట్, ఇన్హెరిటెన్స్. ఇన్హెరిటెన్స్లో కూడా మళ్ళీ 4 టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఉంటాయి. లైక్ సింగిల్, మల్టీ లెవెల్, హైరార్కికల్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ గురించి డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ పాలిమార్ఫిజం. సో సేమ్ థింగ్ని ఇంప్లిమెంట్ చేస్తాం విత్ డిఫరెంట్ ఫార్మ్స్లో. లైక్ దీన్ని మనం ఎలా అచీవ్ చేస్తామంటే మెథడ్ ఓవర్లోడింగ్, మెథడ్ ఓవర్ రైడింగ్. సో ఈ టాపిక్స్ అన్ని ఇక్కడ పాలిమార్ఫిజంలో డిస్కస్ చేస్తాం. అండ్ డేటాకి సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడానికి ఎన్క్యాప్సులేషన్, హైడ్ చేయడానికి ఇంప్లిమెంటేషన్, డేటా అబ్స్ట్రాక్షన్. ఊప్స్ కాన్సెప్ట్ కంప్లీట్ అయిన తర్వాత ప్రాజెక్ట్స్ కూడా మనమైతే డెవలప్ చేస్తామండి ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని. అండ్ అడ్వాన్స్డ్ ఫంక్షన్స్ లైక్ ల్యాండా, ఫిల్టర్, మ్యాప్, రెడ్యూస్, జనరేటర్, వీటి గురించి డిస్కస్ చేసుకుంటాం. అండ్ కొన్ని లైబ్రరీస్ కూడా మనం ఇంక్లూడ్ చేసాం. మీరు డేటా సైన్స్, డేటా అనలిస్ట్, డేటా ఇంజనీరింగ్ మీకు ఈ లైబ్రరీస్ అనేవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. లైక్ NumPy, Pandas, Matplotlib. ఒక డేటాని గ్యాదర్ చేసుకున్న తర్వాత ప్రీ ప్రాసెసింగ్ ఏ విధంగా చేస్తాం, డేటాని హ్యాండిల్ చేయడానికి కావాల్సిన లైబ్రరీస్ అండ్ విజువల్గా రిప్రజెంట్ చేయడానికి కావాల్సిన లైబ్రరీస్ అనేవి మనం సిలబస్లో అయితే ఇంక్లూడ్ చేసాం. అండ్ వీటితో పాటు వెబ్ స్క్రాపింగ్ కూడా ఇంక్లూడ్ చేసామండి. అండ్ వెబ్ స్క్రాపింగ్ మీద ఒక ప్రాజెక్ట్ కూడా మనమైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ మల్టీ థ్రెడింగ్. సో ఇవన్నిటితో పాటు గిట్ అండ్ గిట్హబ్ వెర్షన్ కంట్రోల్ కూడా డిస్కస్ చేస్తున్నాం అన్నమాట. ఏదైతే సిలబస్లోని టాపిక్స్ ఉన్నాయో ప్రతిదీ కూడా సింటాక్స్ని బేస్ చేసుకుని రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్తో ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ అయితే ఉంటుంది. అండ్ ఇవి లైవ్ క్లాసెస్ కదా, లైవ్ క్లాసెస్ మిస్ అయినా కూడా మీకు రికార్డింగ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నామండి.
సో కోర్సులో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో కూడా తెలుసుకుందాం. సో మనం ఈ కోర్స్ ఎన్రోల్ అయిన వాళ్ళకి ఏం ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తున్నామో 1 by 1 చూద్దామండి. కోర్స్ ఒక ఫీచర్స్ 45 days లైవ్ క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తున్నాం. డైలీ జాబ్ అప్డేట్స్ అయితే ఉంటాయి అండ్ రెజ్యూమే బిల్డింగ్. కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాం. కెరీర్ గైడెన్స్ ఉంటుందండి. అండ్ 5 రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అనేవి ఈ కోర్సులో మనం అయితే ఇంక్లూడ్ చేసాం. రికార్డింగ్ వీడియోస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. లైక్ ఎలా అంటే ఇవి లైవ్ క్లాసెస్. కంప్లీట్ కోర్స్ అనేది బేసిక్స్ టు అడ్వాన్స్డ్ పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది ఆన్లైన్ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. మీరు ఒకవేళ లైవ్ క్లాస్ అనేది మిస్ అయినా కూడా రికార్డింగ్ వీడియోస్ అనేవి ప్రొవైడ్ చేస్తామండి. అండ్ మేము ఏదైతే కంటెంట్ ఇస్తున్నామో అది లైఫ్ టైమ్ యాక్సెస్ అయితే ఉంటుంది. అండ్ టాపిక్ వైజ్ స్టడీ మెటీరియల్. సో ఈ పర్టికులర్ కోర్స్లో ఫీచర్స్ అనేవి ఇంకొకసారి మనం తెలుసుకుందాం. 45 days లైవ్ క్లాసెస్, డైలీ జాబ్ అప్డేట్స్, టాపిక్ వైజ్ స్టడీ మెటీరియల్, రెజ్యూమే బిల్డింగ్, కెరీర్ గైడెన్స్, మాక్ ఇంటర్వ్యూస్ అండ్ మేము ఏదైతే కంటెంట్ ఇస్తున్నామో అది లైఫ్ టైమ్ యాక్సెస్ ఇస్తున్నామండి. సో బ్యాచ్ టైమింగ్స్ అనేవి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈవినింగ్ 7 PM to 9 PM 2 hours ఆన్లైన్ లైవ్ క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తున్నాం. మండే టు సాటర్డే 7 PM to 9 PM 2 hours ఆన్లైన్ లైవ్ క్లాసెస్. ఫీ స్ట్రక్చర్ ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చండి. ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబిలిటీ ఉంది. ఫ్రీ డెమో కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఆర్ మన pythonlife.in వెబ్సైట్కి వెళ్తే మీకు బేసిక్స్ టు అడ్వాన్స్డ్ ప్రోగ్రామింగ్ ఒక కంప్లీట్ సిలబస్ అండ్ టాపిక్స్ అనేవి డీటెయిల్గా అయితే మీరు అక్కడ చెక్ చేయొచ్చు. ఈ కోర్స్ ఎవరు ఎన్రోల్ అవ్వచ్చు? సో ఈ కోర్స్ ఎవరు ఎన్రోల్ అవ్వచ్చు అంటే లైక్ జీరో కోడింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు, ఎవరైతే జాబ్ చేస్తూ స్కిల్ అప్గ్రేడ్ చేసుకుందాం అనుకుంటున్నారో ఎవరైనా కూడా ఈ కోర్స్ ఎన్రోల్ అవ్వచ్చండి. ప్రతిదీ కూడా స్క్రాచ్ నుంచి డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం విత్ డౌట్ సపోర్ట్ అనేది కూడా ఉంటుంది. అండ్ మీకు టాస్క్లు కంప్లీట్ చేసేటప్పుడు అట్ ద సేమ్ టైం ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు ఎటువంటి డౌట్స్ ఇచ్చినా కూడా మేము ఆ డౌట్స్ అనేవి సపోర్ట్ చేస్తాం, గైడెన్స్ ఇస్తాం అండ్ క్లారిఫై కూడా చేస్తామండి. లేటర్ ఈ కోర్స్ ఎన్రోల్ అవ్వాలంటే ఫస్ట్ మీరు చేయాల్సింది డెమో వాచ్ చేయాలండి. ఫ్రీ డెమో కోసం కామెంట్ సెక్షన్లో పైథాన్ అని చెప్పి టైప్ చేయండి. అదర్వైజ్ pythonlife.in వెబ్సైట్ కనిపిస్తుంది కదండి, ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీ నేమ్, మీ కాంటాక్ట్ నెంబర్ అండ్ మీ మెయిల్ ఐడి ఎంటర్ చేస్తే ఫ్రీ డెమో అనేది కూడా మీకు వెబ్సైట్లో అవైలబిలిటీ ఉంది. మీరు ఎన్రోల్ అవ్వాలంటే ఫస్ట్ ఫ్రీ డెమో వాచ్ చేయండి. డెమో వాచ్ చేసిన తర్వాతే, డెమో నచ్చిన తర్వాతే ఎన్రోల్ అవ్వండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా పైథాన్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు తెలుగులో నేర్చుకోవాలి విత్ డౌట్ సపోర్ట్ కావాలనుకుంటే ఈ వీడియో అనేది వాళ్ళతో షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Python Life యూట్యూబ్ ఛానల్.